అందరున్నా ఏకాకిం చేసి వదిలేసిన నీకెవరు ఉన్నారు? అందరూ మర్చిపోయినా ఆయన మర్చిపోతాడా? ఒకప్పుడు అంటే ఆయన్ని ఎరగవు నువ్వు, ఇప్పుడు ఆయన ఎరుగుదువు కదా. నీకు తెలుసా, నువ్వు ఆయనని అసలు ఏమాత్రం ఎరగని దినాన్ని కూడా నిన్ను ఆదుకుంది ఆయనే, నీ ఆశలు తీర్చింది ఆయనే. ఇప్పుడేదో నమ్ముకున్నప్పుడు ఇప్పుడు హెల్ప్ చేయటం కాదు, నువ్వు పాపంలో ఉండగానే, ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయనను దూషిస్తూ ఉండగానే, నిజమునకు దేవుడు కాని సామాన్య మనుషులకు నువ్వు సేవిస్తూ ఉండగానే, నీ నిజమైన తండ్రి కాని వారు నీ తండ్రి, తల్లి, అయ్యా, అమ్మ అని మొక్కుతూ ఉండగానే నిన్ను అసహించుకోలా, కోపగించుకోను లేదు. నీ అమాయకత్వాన్ని, వెరితనాన్ని అర్థం చేసుకొని తల్లిని తండ్రిని గుర్తించినటువంటి ఒక మానసిక రోగి అయినటువంటి కుమారుడు ఊరు బయటున్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఆకలి అవుతుంది అంటే కన్నతల్లి ఏం చేస్తుందండి? నానా నాకు ఆకలి అవుతుందని ఆ చెట్టుకి వెళ్ళి చూసి అంటే కన్నతండ్రి ఏం చేస్తాడండి? లాగి ఒకటి కొడతాడా? ఒరే దరిద్రుడా, తండ్రిని నేను రా ఆ చెట్టు కాదు, తల్లిని నేను రా ఆ చెట్టు కాదని అంటారా? అనరు. ఎందుకంటే వాడికి మతి స్థిమితం లేదు, మానసిక మైండ్ పని చేయట్లా. కాబట్టి వాడు చెట్టుని అడుగుతుంటే తండ్రి తీసుకెళ్ళి ఆహారం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వాడు అన్ని చెట్టునే అడుగుతుంటాడు, కానీ ఎవరు తీసుకెళ్ళి ఇస్తుంటారని? ఎందుకు? తమను గుర్తించే పొజిషన్లో వాడు లేడు. కానీ ఏనాటికైనా వాడు బాగుపడితే వాడికి అన్నీ ఇచ్చింది తామేనని ఏనాటికైనా గుర్తిస్తాడన్న ఒక ఆశ. గుర్తించకపోయినా పర్వాలేదు, కన్న నేరానికి వాడికి చేయాల్సిన న్యాయం అయితే వాడికి చేయాలి. అందుకే మనం ఇంకా చీకట్లో, పాపంలో, అంధకారంలో, శాపంలో ఉండి ఆయనను ఇంకా నువ్వు ద్వేషించుచుండగానే మనల్ని ఒక క్షణమైనా మర్చిపోకుండా నిరంతరం కాచి మనకంత అన్నం పెట్టి, వస్త్రం ఇచ్చి, బ్రతుకనిచ్చి మనల్ని నడిపించిన వాడు యేసయ్యే. ఈరోజు నువ్వు ఆయన నమ్ముకున్నావని ప్రేమించడం కాదు, నువ్వు ఆయనను విశ్వసించక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు నేను మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల కొరకు చనిపోయెను, తిరిగి లేచెను. ఇది రా తల్లి సత్యం. ఎంతమందికి అర్థమైంది? అంటే అన్నయ్య అప్పుడు కొన్ని సాయాలు జరిగినాయి కంటే ఆ సాయాలు చేసింది కూడా ఏనేనమ్మా. అంటే అన్నయ్య అప్పుడు కొన్ని హెల్ప్లు జరిగినాయి కదా అక్కడ, అంటే అక్కడికి పోయినా ఎక్కడికి పోయినా, ఊరు బయట ఉన్న చెట్టు దగ్గరికి పోయినా సాయం చేసింది